కబంధుడు అంటే ఎవరు? రామాయణంలో ఈ పాత్ర ప్రాధాన్యత ఏమిటి? రామాయణం మొత్తానికి కూడా కబంధుడే ఆధారం. న్యాయంగా రాముడు ఆధారం అని, సీత ఆధారం అని ఇట్లా అనేక మంది చెబుతూ ఉంటారు. సీతమ్మను రావణాసురుడు అపహరించుకుపోయిన తర్వాత ఆ సీతమ్మను గురించి రామచంద్ర ప్రభువు తన తమ్ముడైన లక్ష్మణునితో కలిసి అన్వేషణ ప్రారంభిస్తాడు. సీతాన్వేషణ అని దానికి నామకరణం చేశాం మనం. ఆ అన్వేషణ చేసేటువంటి సందర్భంలో ఈ కబంధుడు అనబడేటువంటి రాక్షసుడు వాళ్ళనిద్దరినీ తీసుకున్నాడు. దగ్గరకు తీసుకుని మింగేయటం కోసం ప్రయత్నం చేశాడు. భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ కబంధుడికి ఎటువంటి వరం ఉన్నదంటే, తనకు కావలసిన ఆహారం ఎంత దూరంలో ఉన్నదో అంత దూరం వరకు అతడి చేతులు వెళ్ళగలుగుతాయి. మన చేతులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే జాపగలం మనం. కానీ కబంధుడి చేతులు అలా కాదు. తనకు కావలసినది ఎక్కడి దాకా ఎంత దూరంలో ఉన్నదో ఆ కావలసిన దాన్ని తాను పొందడం కోసం అంత దూరము తన చేతిని పంపగలడు. ఆ చేత్తో ఆ వస్తువుని తెచ్చుకోగలడు. రెండవ శక్తి ఏమి అంటే, అతడికి ప్రత్యేకించి హాస్యగహ్వరం లేదు, నోరు లేదు, పొట్టలోనే పెట్టేసుకుంటాడు. నవలవలసిన పని, మింగాల్సిన పని కూడా లేదు. ఎంత సులువో చూడండి. వాడికున్న సౌలభ్యం అది. డైరెక్ట్గా పొట్టలో పెట్టుకుంటాడు. అందుకోసం వాళ్ళిద్దరిని ఏం చేశాడో అలా పట్టుకుని భుజాల మీద పెట్టుకున్నాడు. ఆ భుజాల మీద పెట్టుకున్నటువంటి సందర్భంలో రామలక్ష్మణులు ఇద్దరూ కూడా రెండు భుజములను ఖండించారు. ముందు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ అట్టా తీసుకుని పొట్టలో పెట్టుకుంటున్నాడు కదా వాడు. ఆ చేతులే లేకుండా చేస్తే ఇంకా ఎవరిని తీసుకునేటువంటి ఆవశ్యకత ఉండదు. ఆ కారణం చేత రెండు చేతులు ఛేదించారు. ఛేదించిన తర్వాత వీళ్ళు ఎవరు అనేటువంటి విషయం కబంధుడికి తెలిసింది. ఆ కబంధుడు అప్పుడు చెబుతాడు, సీతమ్మను రావణాసురుడు అపహరించాడు, ఆమె ఫలానా చోట ఉన్నది, నీవు ఇక్కడ నుంచి బయలుదేరి ఋష్యమూక పర్వతం దగ్గరకు కనుక వెళ్ళినట్లయితే ఆ ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడు అనబడేటువంటి కపీశ్వరుడు ఉంటాడు. అతడు నీకు సీతాన్వేషణలో కానీ సీతను మరల తిరిగి పొందటంలో కానీ సహకరించగలడు. కనుక నీవు ఆ సుగ్రీవుని వద్దకు వెళ్ళవలసింది అని రామునకు సీతమ్మ జాడను, ఎవరి ద్వారా సీతమ్మను పొందవచ్చో ఆ విషయాన్ని కూడా తెలియచేసినటువంటి వాడు కబంధుడే. ఆ కబంధుడే కనుక లేకపోయినట్లయితే, అతడు చెప్పకపోయినట్లయితే ఏ విధంగానూ రాముడు పొందగలిగేటువంటి వాడు కాదు. రాముడు దైవం కదా అనే భావన ఉండుండవచ్చు. అయినప్పటికీ రాముడు మాత్రం నేనే దైవాన్ని అని ఎక్కడా ప్రదర్శించలేదు. అహం మానుషమన్యే అని చెప్పాడు. ఆ కారణం చేత తాను మానవుడుగానే ఉన్నాడు కనుక దుఃఖపడుతూనే ఉంటాడు. అలా దుఃఖాన్ని పొందకుండా అతడికి కావలసినటువంటి ఉపాయాన్ని, మార్గాన్ని కూడా అందించి తాను మరణించాడు ఆ కబంధుడు. కనుక కబంధుడు రామచంద్రునకు ఎంతో ఉపకారం చేసిన రాక్షసుడు.